అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూ షాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో మనం తమిళలో నేను మెన్షన్ చేసినట్లు న్యూ క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం మిస్టేక్ చేయొద్దు, ఏం చేస్తే ఏమవుతుంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను షేర్ చేస్తాను. అండ్ మొన్న పెట్టినటువంటి ఒక వీడియోలో నేను మెన్షన్ చేశాను స్టార్టింగ్ లో, ఈ మధ్య రీసెంట్ గా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం వచ్చేసి యూట్యూబ్ సైడ్ టెక్నికల్ ఒక రీజన్ అని చెప్పేసి, సో దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా ప్యాషనేట్ గా, చాలా మంది ఇంట్రెస్టింగ్ గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ దానికి సంబంధించినటువంటి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ అండ్ వాళ్ళు చేసినటువంటి కష్టం ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ కాకపోవడము, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ తో ఛానల్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. సో నేను స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏవైతే నేను అనుకున్నానో ఆ వీడియోసే నేను చేశాను. లైక్ బిగ్ బాస్ రివ్యూతో స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత మూవీస్ రిలేటెడ్, ట్రైలర్స్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ మీద నేను మాట్లాడుతూ వచ్చాను. ఆ వీడియోస్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. అంటే నేను నా స్టార్టింగ్ ఇంటెన్షన్ వచ్చేసి షార్ట్స్ చేయకూడదు. ఓకే, షార్ట్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. బట్ నేను పెట్టుకున్నది ఏంటంటే స్టార్టింగ్ లో లాంగ్ వీడియోస్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని మీద అట్లీస్ట్ మనం చెప్పాలనుకున్న ఎక్స్ప్లెనేషన్ కి సరిపడే టైంలో వీడియో లెంత్ ఉండాలి అని చెప్పి నేనైతే అనుకోవడం జరిగింది. అండ్ అలా చేస్తున్నప్పుడు మంచిగా రీచ్ అవుతుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఒక ఫింగర్ కి ఇంజురీ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఒక సర్జరీ జరగడం జరిగింది. అండ్ దానివల్ల ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెయిన్ వీడియోస్ నేను చేయలేక షార్ట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఓకే, సో షార్ట్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద కొంచెం కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అవి నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయ్యాయి, చాలా చాలా బాగా రీచ్ అయ్యాయి. అంటే నాకు మానిటైజేషన్కి సరిపడా వాచ్ అవర్స్ కానివ్వండి, లేకపోతే సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఆ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్తో వచ్చేసారు. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ లెంతీ వీడియోస్ చేసి నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియోస్ చేయడం జరిగింది. సో అక్కడ వరకు కూడా నో ప్రాబ్లం అండి. దాని తర్వాత కొన్ని సజెషన్స్ కన్సిడర్ చేసి నాకు కూడా అనిపించి షార్ట్స్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. షార్ట్స్ చేసినప్పుడు నేనేం చేశానంటే, అంటే నాకు మ్యూజిక్ సైడ్ సాంగ్స్ 90s ఓల్డ్ సాంగ్స్ వినడం విపరీతమైన పిచ్చి. సో ఆ సాంగ్స్ వినడం, ఆ సాంగ్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమైందంటే ఆ సాంగ్స్ యాడ్ చేసి ఒక్కొక్క మూవీకి, ఒక్కొక్క హీరోకి రిలేటెడ్ మూవీస్, లేకపోతే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రిలేటెడ్ మూవీస్, డైరెక్టర్ వైజ్ మూవీస్ చేస్తూ 30 seconds 1 minute లోపు షార్ట్స్ అయితే నేను ఈ ఓల్డ్ సాంగ్స్ యాడ్ చేసి కట్ చేసి, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే సాంగ్ సూపర్ గా ఉంటుంది వినడానికి అని అనిపిస్తుందో ఆ బిట్ ఏదైతే కట్ చేసి ఈ మూవీ ఇమేజెస్ యాడ్ చేసి దానికి యాడ్ చేసి నేను షార్ట్స్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వాటికి అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నా ఛానల్ ఆల్మోస్ట్ 90 days కి సస్పెన్షన్ కి గురైంది. ఓకే, నా ఛానల్ 90 days కి సస్పెన్షన్ గురైంది. బట్ అది నేను అన్ఎక్స్పెక్టెడ్, చాలా చాలా షాక్ అయ్యాను అండ్ డిసప్పాయింట్ అయ్యాను, లో అయ్యాను. అది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఆ రీజన్ తోనే నేను వీడియోస్ అయితే చేయడం మానేశాను. సో నాలాగా ఇంకొక ఛానల్ కి ప్రాబ్లం కాకూడదు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేనేం చేశానంటే ఈ డైరెక్టర్ వైజు, మ్యూజిక్ డైరెక్టర్ వైజు, హీరో వైజు మూవీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని క్లబ్ చేసి ఆ 30 seconds కి 1 minute కి నాకు నచ్చినటువంటి ఓల్డ్ సాంగ్స్, 90s సాంగ్స్ అవి యాడ్ చేసి అవి షార్ట్స్ గా అప్లోడ్ చేశాను. అంటే విపరీతంగా రీచ్ అయ్యాయండి నెక్స్ట్ లెవెల్లో. అంటే ఆల్మోస్ట్ కొన్ని షార్ట్స్ అయితే నా స్టార్టింగ్ ఛానల్ జస్ట్ కొన్ని మంత్స్ అయింది, 5 months లో 1K కూడా రీచ్ అవ్వని సబ్స్క్రైబర్స్ జస్ట్ 24 days లో నాకు 18K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యారు. అండ్ 4000 వాచ్ అవర్స్ కి నేను ట్రై చేసినటువంటి వీడియోస్ లో ఆ టైంలో నేను మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి 97,500 గంటలు, మీరు నమ్మరు, 95,700 వాచ్ అవర్స్ అనమాట. అంటే దగ్గర దగ్గర 1,00,000 గంటలు వాచ్ అవర్స్.
వచ్చాయి. సో అంతా అయిపోయింది. నేను ఇంకా పిన్ కోసం వెయిట్ చేస్తున్నాను, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫికేషన్ అకౌంట్ కోసం. ఆ పిన్ వెరిఫై అయిపోతే నాకు ఆల్రెడీ మనీ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ మనీ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఈ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో, అంటే మనకి యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ కి పడ్డానికి $100 రీచ్ అవ్వాలి. దగ్గర దగ్గర $100 రీచ్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవ్వడమేను. ఆ డీటెయిల్స్ ఇస్తే పడిపోతాయి అనుకునే టైంలో కరెక్ట్గా నాకు ఒక మెయిల్ వచ్చింది. అంటే పిన్ వెరిఫికేషన్ ఇంకా చేయలేదు, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ బెంగళూరు అడ్రస్ పెట్టాను, రాలేదు. సో ఆ టైంలో కరెక్ట్గా మనకి యూట్యూబ్ నుంచి ఒకటి మెయిల్ వచ్చింది. సో రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. రీయూజ్డ్ కంటెంట్ మీ ఛానల్లో ఉంది, సో దానివల్ల సస్పెన్షన్ కి గురవుతుంది, సో 90 days సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అంటే దగ్గర దగ్గర ఈ వీడియోస్, ఈ షార్ట్స్ ఎలా చేశానంటే నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్ పెట్టి చాలా కమిట్మెంట్తో చాలా కంటిన్యూగా రిపీటేటివ్గా నేను చేయడం జరిగింది. కంటిన్యూగా ఆల్మోస్ట్ 1,00,000 గంటలు అంటే ఇంక మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు నేను ఎంత కష్టపడ్డానో, అవి ఎంత లెవెల్లో రీచ్ అయ్యాయో. సో ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ నేను పెట్టినటువంటి వీడియోస్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసి హిట్స్ అండ్ ఫ్లాప్స్ పెట్టినా నా వాయిస్ ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. ఈ షార్ట్స్లో సాంగ్స్ యాడ్ చేసిన షార్ట్స్లో ఏమైందంటే, పెట్టిన ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసినవే అండ్ యాడ్ చేసిన సాంగ్ కూడా నేను డౌన్లోడ్ చేసిందే కాబట్టి వాళ్ళు కంప్లీట్గా, అంటే షార్ట్ మొత్తం మన ఎఫర్ట్ ఏం పెట్టలేదు అని చెప్పేసి కన్సిడర్ చేసి ఇదంతా డౌన్లోడెడ్ కంటెంట్ అని చెప్పేసి రీయూజ్డ్ కంటెంట్ కింద ఆ ఛానల్ని 90 days, ఓన్లీ 90 days. సో ఇప్పుడు June 12th నుంచి నేను మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకొని ఛానల్ రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ గురైనప్పుడు మనం అప్పీల్ కూడా చేసుకోవచ్చు. నేను అప్పీల్ వీడియో కూడా చేయడం జరిగింది, అంటే ఏ కారణంగా ఎలా చేశాను, ఎలా అప్లోడ్ చేశానని. బట్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు, వాళ్ళు సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇంకొక మెయిల్ పెట్టారు. సో సస్పెన్షన్ అంటే 90 days. సో ఈలోపు ఏం చేశానంటే ఆ సాంగ్స్, ఇమేజెస్ యాడ్ చేసినటువంటి ఈ కంటెంట్ మొత్తం డిలీట్ చేసేసాను. అండ్ దానివల్ల ఇంకా ఛానల్ని ఫ్యూచర్లో క్లీన్గా మెయింటైన్ చేయాలి, క్వశ్చన్ రాకూడదు అని చెప్పేసి ఆ ఇమేజెస్, వాయిస్ ఓవర్ ఏదైతే ఇచ్చానో, వీడియోస్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ అవి కూడా డిలీట్ చేసి పడేశాను. సో నా వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను వాచ్ అవర్స్ కోసం నేను కష్టపడాలి. ఆబ్వియస్గా ఐ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే నా ఓన్ ఫేస్ వీడియోస్ నేను చేస్తూ మానిటైజేషన్కి ఇష్యూస్ కాకుండా నేను చూసుకోవాలి. సో అది అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, లెసన్ అనమాట. చాలా మంది కొంతమంది చెప్పారు, బట్ కొంతమంది యూట్యూబ్లో ఇప్పుడు చేస్తుంటారు సాంగ్స్ యాడ్ చేసేసి. బట్ సాంగ్స్ యాడ్ చేసినా కూడా వాళ్ళు ప్రెజెంట్ ఉండి, అంటే వాళ్ళు వీడియోలో ఉండి వాళ్ళ డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే పనులు చూపిస్తూ సాంగ్స్ యాడ్ చేయడం వేరు. ఓన్లీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి లేకపోతే ఈ సాంగ్స్ యాడ్ చేసి మొత్తం డౌన్లోడెడ్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేయకండి, మీ ఛానల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. అండ్ దట్స్ ఇట్ అండి, 90 days సస్పెన్షన్. దీని తర్వాత మళ్ళీ June 12 నుంచి నేను మానిటైజేషన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ నా ఛానల్ అయితే ప్రాబ్లం అంటే ఎక్కడికి పోలేదు. బట్ ఏంటంటే కష్టం మొత్తం, చేసిన కష్టం మొత్తం ఆల్మోస్ట్ 1,00,000 గంటలు అంటే ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు. జస్ట్ 4,000 hours వాచ్ అవర్స్ ఎలిజిబిలిటీ మనకి మానిటైజేషన్కి. అలాంటిది 18K సబ్స్క్రైబర్స్, 1 lakh వాచ్ అవర్స్ అంటే అది అంటే ఇంకా యూట్యూబ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అలా రీచ్ చేశాను నా షార్ట్స్కి, ఆ వీడియోస్ మేకింగ్లో, సాంగ్స్ యాడ్ చేయడంలో కానివ్వండి, సాంగ్ సెలెక్షన్లో కానివ్వండి. సో ఇట్స్ ఓకే, వీ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళ నామ్స్ ప్రకారం అది అగెయిన్స్ట్ ద రూల్స్. సో అంత కంటెంట్ మొత్తం డిలీట్ చేసి ఛానల్ ఫ్రెష్గా మళ్ళీ ఒరిజినల్ కంటెంట్తోనే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ కంటెంట్ ఉండేలాగా చూడండి. సాంగ్స్ ఒకవేళ యాడ్ చేయాలనుకున్నా కూడా మీ వీడియోస్ లేకపోతే మీ మొబైల్లో ఏవైతే క్యాప్చర్ చేస్తారు వీడియోస్, అవి ఉండేలాగా చూసి సాంగ్స్ యాడ్ చేసుకోండి. అంతేగాని ఇమేజెస్ కానీ లేకపోతే ఇంకేమైనా వీడియోస్ డౌన్లోడ్ చేసి సాంగ్స్ యాడ్ చేసి అయితే చేయొద్దని నా సలహా. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, న్యూ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఓకే, ఎనీథింగ్ నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మానిటైజేషన్ వరకు వచ్చింది, అట్లీస్ట్ నాకు 100% ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా నేను వేరే వాళ్ళ ద్వారా కనుక్కున్నటువంటి ఇన్ఫర్మేషను, నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్, కేర్ఫుల్. మీరు ఏం చేసినా స్టార్ట్ చేసే ముందే కొన్ని డిసైడ్ అయ్యి ఒకటే కంటెంట్
రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఛానల్. దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే రీజను ఇన్ని రోజులు నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణము. సో సస్పెన్షన్లో ఉంది కదా, సో డిసప్పాయింట్ అయ్యాను, లో అయ్యాను ఖచ్చితంగా. అంటే అంత కష్టపడి మన కష్టాన్ని, అంటే మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంది, ఈ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ సింబల్ డాలర్ సింబల్ మనకు చూపిస్తుంది. సో అది ఎప్పుడు డాలర్ సింబల్ చూపించి ఒక్కొక్క షార్ట్కి ఎంత వచ్చింది అని చెప్పేసి అదంతా క్లియర్గా వాళ్ళు చూపిస్తూ ఆల్మోస్ట్ 300 షార్ట్స్ చేసిన తర్వాత, ఓకే, అన్ని గంటలు వాచ్ అవర్స్, అన్ని సబ్స్క్రైబర్స్, అన్ని వ్యూస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 కోటి పైన వ్యూస్ వచ్చాయి. సో అంత రీచ్ అయిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ మెయిల్ పెట్టడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఇప్పుడు ఏదైనా మనం అగేన్స్ట్ రూల్ ఏదైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తేనో లేకపోతే 3 షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు రీయూస్డ్ కంటెంట్ చేస్తున్నారు, చెయ్యొద్దు ఇలా, ఇది అగెయిన్స్ట్ రూల్ అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. సో మన కష్టాన్ని, ఓకే, మన ఎఫర్ట్ని వాళ్ళు యూజ్ చేసుకొని అన్ని డేస్ తర్వాత చెప్పడం అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా చాలా బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మనకి తగిలే దెబ్బలన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనకి యూజ్ అవుతాయి అనేది లైఫ్ నేర్పించిన ఎక్స్పీరియన్స్. సో డిసప్పాయింట్ అవ్వకుండా మనం కంటిన్యూగా మన ఎఫర్ట్ పెట్టి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా, ఓకే, మనం పని చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయగలిగింది. సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ సపోర్ట్ అండ్ లవ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా టాపిక్ మీద వీడియోలు కావాలన్నా, మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా న్యూ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.